నాగ చైతన్య, శోభితా ధూళిపాల్ల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించారు. అయితే అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తన రెండో కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు సర్ప్రైజ్ గా చెప్పి ఫోటోలు కూడా షేర్ చేశారు. నా కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జైనబ్ తో అఖిల్ కి త్వరలోనే వివాహం జరగనుంది. తనని మా ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. జుల్ఫీ రావ్ జీ కుమార్తె అయిన జైనబ్ రావ్ జీ కూడా ఓ ఆర్టిస్టే. జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. వృత్తిరీత్యా వివిధ దేశాలలో నివసిస్తూ ఉంటుంది. అఖిల్, జైనబ్ మధ్య 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది. ఇక వీరి నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లోనే జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనబ్ చాలా మంచి అమ్మాయి అని, అఖిల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి కోడలిగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్, జైనబ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జేఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుల్ఫీ రావ్జీ కుమార్తె ఈ జైనబ్ రావ్జీ. జుల్ఫీ రావ్జీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించారు. కేబినెట్ మంత్రులతో సమాన ర్యాంక్ కలిగిన పోస్టులో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్ రిప్రజెంటేటివ్గా జుల్ఫీ రావ్జీ వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన మంత్రులతో సమానంగా పే అండ్ అలవెన్స్ పొందారు. జుల్ఫీ రావ్జీ కుమారుడు జైన్ రావ్జీ కూడా వ్యాపారవేత్త. జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ హైదరాబాద్ లోనే నివాసం ఉంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.